గుండె ధైర్యంతో నిబ్బరంగా దేనినైనా ఎదుర్కొనే సత్తా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఓటమి సాకు నుంచి తేరుకోవడం పెద్ద కష్టమైన పని కాదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు అధికార పార్టీ నేతలతో కలబడ్డాడు, నిలబడ్డాడు, పోరాటాలు చేసి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని స్థాపించారు. 151 స్థానాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 5 ఏళ్ల పాటు సుస్థిర పాలన అందించిన ఆయనకు గెలుపు ఓటమిలు కొత్తేమీ కావు. ఆయన సుదీర్ఘ కాలం పాటు ప్రతిపక్ష పాత్రే పోషించారన్న విషయం మరిచిపోకూడదు. ఇప్పుడు మళ్ళీ అదే చేయబోతున్నారు. సీట్లయితే ఆశించినంతగా రాకపోవచ్చు కానీ 40% ప్రజలు ఆయన వెంటే ఉన్నారనేది మర్చిపోకూడదు. అది చాలు మళ్ళీ అధికారాన్ని చేజిక్కించుకోవడానికి. అయితే చంద్రబాబు సీఎంగా ఇంకా ప్రమాణ స్వీకారం చేయకముందే టీడీపీలోని కొందరు జగన్ పని అయిపోయిందని, ఇంకా తేరుకునే పరిస్థితి లేదని అసభ్య పదజాలాలతో దూషిస్తున్నారు. 2019లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ పని అయిపోయిందని, టీడీపీ కనిపించదని వైసీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటే తత్వం మీకే బోధపడుతుంది. కాబట్టి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జగన్మోహన్ రెడ్డి కంటే మెరుగ్గా పరిపాలన చేస్తే ప్రజలు మీకే అధికారాన్ని కట్టబెడతారు. ప్రజలు చేదరించుకునే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మానేసి